రాజకీయం అప్పటి నుంచి ఇప్పటికీ ఒకలాగే ఉంది. అప్పుడు రాజులు ఇంకా నయం, ఎందుకంటే వాళ్ళ వంశపరంపర విధానం అనేది వాళ్ళకి శాస్త్రం పెట్టిన పద్ధతి. ఇప్పుడు అది లేకుండా ప్రజాస్వామ్యం పేరు మీద కూడా వంశపరంపరే నడుస్తుంది, మీరు గమనించండి. కనీసం ఇదివరకు కొంచెం ప్రాంతీయ పార్టీలు అంటే ఏదో ఒక ప్రాంతానికి పార్టీ అనేవారు, లేదు ఒక కులం పార్టీలేనాయి, ఇంకా తగ్గి ఒక కుటుంబం పార్టీలేనాయి, ఇంకా తగ్గి ఒక వ్యక్తి పార్టీ అవుతుంది, వ్యక్తి పార్టీ అవుతుంది. ఆ స్థాయికి వెళ్ళిపోకుండా ప్రజలు చైతన్యవంతులు కావాలి అంటే రాజకీయాన్ని విమర్శించాలి. ఆ విమర్శలు వాళ్ళ గరికిపాటి కొత్తగా చేయట్లేదమ్మా, మధురా పంతులు వారు చేసిన పనే నేను చేస్తున్నా, ఆయన చేసిన పనే నేను చేస్తున్నా. ఆయన కొంచెం సున్నితంగా చేయొచ్చు, నాకు కొంచెం సున్నా ఎక్కువ, అందుకని ఘాటుగా చేయొచ్చు, అంతే. ఏదైనా ఒకటే పని. కవి అన్నవాడు ఎవడు విమర్శలు చేయకుండా ఉండడు, అసలు సాధ్యం కాదు అది. విశ్వనాథ సత్యనారాయణ గారు చెబుతాడు, లోకంతో సంఘర్షణ పడడమే కవిత్వం అన్నాడు. లోకంతో సమన్వయం కాదు, నేను సంఘర్షణ పడతాడు. సంఘర్షణ లేదే కవిత్వం రాదు, ఆవేశం లేదే కవిత్వం రాదు. ఆవేశం ఎప్పుడు వస్తుంది? సంఘర్షణ వచ్చినప్పుడే. సమన్వయం ఉంటే ఎందుకు వస్తుంది? మీసపు తేనీయల్, ఎంత గొప్ప మాట అండి. ఈవేళ పిల్లలకు అర్థం కాని మాట జాతీయంగా. ఉడుము అర్థమైతే ఇది అర్థమవుతుంది. కోట మీద బాకడానికి ఉడుము వదిలిపెడతారు. మామూలు మనుషుల మీద మీసాలు తేనె, మనుషుల మీద తేనె తాగుతూ ఉంటే మీసాలకు కొంచెం అంటుకుంటుంది. ఎంత ఊరికే నాలుగు పైపి పెట్టినా కానీ చూడడానికి చక్కగా ఉంటుంది, కానీ వీడికి అందదు. అదొకటి. దాన్ని ఉద్దేశం పెట్టుకున్నారు. మీసాలపై తేనీయలు అనే మాట ఎందుకు వస్తుందంటే, ఉడుముకి మూతి మీద తేనె రాస్తారు. దానికి ఏమనిపిస్తుంది, అది జంతువు, అంతకంటే బుద్ధి దానికి లేదు మూలాన్ని అది నాలికలా పెట్టుకుని అందుతుందేమో అన్న భ్రమతో ముందుకు పాకుతుంది. అంటే ముందుకు ఎందుకు పాకుతుంది అంటే దాని మూతి మీదే ఉందన్న విషయం దానికి తెలియదు. కళ్ళ ముందు కనపడుతుంది ఆ తేనె, ఆ లేత పసుపు రంగులు. అది ముందుంది అనుకుని ముందు కడుతోంది. ఎంతవరకు వెళ్ళింది? కోట గోడ ఎంతవరకు ఉందో అంతవరకు వెళ్ళింది. ఇంకా వెళ్ళే అవకాశం లేదు కూడా ఆ గోడ పట్టుకు అంటుంది. అది మనిషి వాడేసుకున్నాడు ఆ లక్షణాన్ని. ఎంత మనిషి తెలివైనవాడు, ఎంత తెలివైనవాడు. అది ఉడుంపట్టు. దానికి ఆ తేనె దొరకదు, ఇది కోట గోడ వదలదు, ఈలోగా వీడు పైకి ఎక్కేస్తాడు, శత్రువులను జయిస్తాడు. అది మనిషి తెలివి. ఉడుంపట్టు అనే మాట అందుకే వచ్చింది. ఉడుముకి మీసాల మీద తేనె రాసేవారు. ఎంత తెలివితేటలు ఉన్నాయండి మనిషి. జంతువులను మాయ చేయడానికి, ప్రకృతిని మాయ చేయడానికి, దేవుణ్ణి కూడా మాయ చేయడానికి. దేవాంతకుడు అంటే వీడే, అనుమానమే లేదు. దేవుణ్ణి కూడా మాయ చేస్తాడు. అందుకే మనిషికి మోక్షం రావట్లే అన్నాడు శంకరాచార్య. నిన్ను నువ్వే మాయ చేసుకుంటున్నావు, నువ్వు దేవుణ్ణి కూడా మాయ చేసేస్తావు. నీకు ఎలా వస్తుంది? దేవుడు ఇస్తాడు. దేవుడికి ఏమైనా సరదానా ఇవ్వడానికి? ఆయన వదలుచుకుంటే అందరికీ ఒకసారి సామూహిక మోక్ష కార్యక్రమం అని ఇచ్చేయచ్చు కదా, గొడవ లేదు. అది కాదు లెక్క మనం గ్రహించవలసి. మనం మీసాల తేనీయల వాళ్ళని నమ్ముతున్నాం. మనం లేని ఆశలు పెంచుకుంటున్నాం, మృగతృష్ణలాగా, ఎండమావిలో నీరులాగా వెనకాల పడుతున్నాం మనం. ఇలా పడినంతకాలం నీ జీవితం ఇలాగే ఉంటుంది. దాని నుంచి బయటపడడం అనడానికే కావ్యహోమం. ఒక కవి కావ్యం కళ్ళ ముందు తగలపడిపోతుంటే ఏమనుకుంటాడు? మీసాల తేనీయలు, వీళ్ళని నమ్మాను నేను, ఏదో చేస్తారని. అది మీసాల మీద తేనె అంటే ఎప్పటికీ అందదు. రాజానుగ్రహం, ప్రభుత్వ సన్మానం లేకపోతే ఇంకోటి ఎప్పటికీ కలగదు. విషపు మెచ్చులు, ఒకవేళ నాయకులు ఎవరైనా మెచ్చుకున్నా, పూర్వం రాజులు మెచ్చుకున్నా, అది నిజమైన మెచ్చుకోరని చెప్పలేమండి. వాళ్ళకి తెలుసో తెలియదో మాట్లాడుతూ ఉంటారు అంతే. అసలు ఆయన అవధాననో పండితుడనో కవన విషయాలు ఏం తెలియదు. ఈయన రోజు టీవీలో కనపడుతూ ఉంటాడు. రోజు టీవీలో చాలామంది కనపడతారు, ఎందుకంటే అప్పుడప్పుడు చూసినట్టు. ఆ మెచ్చుకోవడం. అందుకే మేము ఇలాంటి సభలకు ఎందుకు పని కట్టుకుని వస్తాము అంటే, 1,00,000 మంది మెచ్చుకున్నారండి, విశ్వనాథ గోపాలకృష్ణ గారు ఆశీర్వదించిన స్థాయి వస్తుందా? ఆ స్థాయి వస్తుందా ఎప్పటికైనా? ఈయన మావాడండి, నేను ఫోన్ చేస్తే ఈయన మన్నించకుండా ఉండటం, ఆయన ఫోన్ చేయడం కూడా నాకు వేదమాత స్వయంగా ఫోన్ చేసినట్టుగా భావిస్తాను నేను. వేదమాత నాతో మాట్లాడుతుంది. ఆ ఫోన్లో నాకు హలో అనే మాట వినపడదు, అగ్నిమీళే పురోహితం అని వినపడుతుంది అంతే. అంతే, అది మనం పాటించాలంతే. ఇది 1,00,000 మంది మెచ్చుకోవచ్చు. అటువంటి వాళ్ళు మెచ్చుకునే ధోరణి వస్తుందా? మన జీవితంలో ఎంత ఆశీర్వచనం అది. అటువంటి వాళ్ళు మెచ్చుకుంటే, సాటి పండితులు మెచ్చుకుంటే, సాటి అవధానులు మెచ్చుకుంటే మాకు ఆనందం. కానీ రాజులో నాయకులు, రాజకీయ నాయకులు మెచ్చుకోవడం పెద్ద విషయం కాదు. అవి విషపు మెచ్చులు. అంతేకాదు, అచ్చముగాని కౌగిళిలు. నాయకులు చాలామంది, ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు చేతులెత్తి నిలబడుతూ ఉంటారు మధ్యమైన ఫోటో కోసం. అందరూ కలిసి చేతులు ఎత్తించు అంటే ఆ చేతులన్నీ మన ఎత్తిమి పెడతారు. తర్వాత ఒక్కొక్కళ్ళు ఎంత కౌగులించేసుకుంటారో ఇలాగ. 2 పార్టీల వాళ్ళు ఎన్నికల సర్దుబాటు కోసం వస్తారు, ఇలా కౌగులించేసుకుంటారు. కడుపులో కత్తులు పెట్టుకుంటారు, కౌగులించుకుంటారు. ఇది ఎప్పటి వరకు పోతుంది? మహారాష్ట్ర ప్రభుత్వం సహా అన్నీ నడుస్తూనే ఉన్నాయి. ఇక్కడ కిచిడీ ప్రభుత్వాలు ఉన్న చోట నడుస్తుంది. అచ్చముగాని కౌగులీలు. 100 ఏళ్ల క్రితం చెప్పాడు ఆ మాట, ఇప్పటికీ అలాగే ఉంది. అది అలాగే ఉందని ఏడుద్దామా? ఆయన చెప్పింది నిజమైందని సంతోషిద్దామా? కవి ఎప్పుడు చెబుతూనే ఉంటాడు, ఎప్పుడు ఘర్షణ పడుతూనే ఉంటాడు సమాజంతో. మధురాపంతులైనా ఒకటే, మేమైనా ఒకటే, ఎవరైనా ఒకటే. మోసపు కానుకలు. రాజకీయ నాయకులు ఏదైనా బహుమానం ఇచ్చినా అది నిజమైన బహుమతి అనుకోవడానికి వీల్లేదు. అది మళ్ళీ దానికి దేనికో దానికి వినియోగిస్తారు. వాడి మనవరాలు బారసాలు అయితే మన రమ్మంటాడు.
ఖచ్చితంగా. నేను అందుకే రాజకీయ నాయకులు పిలిస్తే వంక పెట్టి ఎగ్గొట్టేస్తాను, మొహమాటం వెళ్ళా వంక పెట్టి ఎగ్గొట్టే. ఎందుకంటే మనం వెళితే సన్మానం పుచ్చుకున్నాం, ఉగాది సన్మానం అనే ఉగాది చూస్తారు కదా మీరు. పంచాంగం చదువుతుంటే అందరూ ముఖ్యమంత్రి సహా మంత్రులు సహా అందరూ ఉంటారండి. కవి సమ్మేళనం రాగానే పారిపోతారండి మొత్తం. ఎందుకంటే పంచాంగం కావాలి, అందరికీ భయం పదవి ఉంటుందో పోతుందో. అందుకే ఇక ముందు మేము కూడా కవిత్వాలు మానేసి జాతకాలే చెప్పాలి. ఇంకా అప్పుడు ఖచ్చితంగా ఉంటారు. కవి సమ్మేళనం అనేసరి కవులే ఉంటారు. పైగా మా కవులు కూడా చాలా గొప్పవాడు. ఎవడు కవిత్వం వాడు చదివి పారిపోతాడు. చివరికి ఇంకెవరు అంటే ఆయన కోసం తప్పనిసరి తాళిగట్టిన పాపానికి వాళ్ళ ఆవిడ వచ్చి కూర్చుంటుంది అక్కడ. తప్పదు కదా, ఇంటికి వెళ్ళి కొడతాడేమో అని బెంగ. లేకపోతే ఆవిడ బెంగ ఏమిటంటే ఈ కవిత్వం ఇక్కడ చదివితే వింటే సరిపడితే ఇంటికి వచ్చి చదువుతాడు మళ్ళీ ఇదో కూడా ఇక్కడ. అది అసలు వినలేము. ఇక్కడైతే అందరితో పాటు వినొచ్చు. మొత్తం కవి సమ్మేళనాలు ఎందుకే చెడిపోతున్నాయండి? కవికి ఆత్మాభిమానం అసలు ఎందుకు వెళ్ళాలి? నేను 4-5 ఏళ్ళైంది ఉగాది కవి సమ్మేళనానికి నేను రాను. ముఖ్యమంత్రి కూర్చుంటే వస్తానని నేను స్పష్టంగా చెప్పాను, మొహమాటం లేకుండా వేదిక ముఖంగా చెబుతున్నా. ముఖ్యమంత్రి కూర్చొని నా కవిత్వం వింటే నేను చెబుతా. నేను ఏమైనా అనొచ్చు, వినాల్సిందే. పిలిస్తే పిలవండి, మానేయండి. ఏమిటి వీళ్ళు 1116 ఇస్తే ఏమిటి, మనకి ఇవ్వకపోతే ఏమిటి? ఎక్కడ ఎందుకు వెళ్ళాలి మనం పిలిస్తే? నన్ను ఇంతవరకు పిలవలేదు, నువ్వు అదృష్టవంతుడు, మాట్లాడక నీ కవిత్వం నువ్వు రాసుకో. పిలవలేదంటే నేను అంత అదృష్టవంతుడు లేడు. ఎందుకు వెళ్ళేం చేయాలి ఇక్కడ? ఇదే మోసపు కానుకలు. వాళ్ళు ఇచ్చే కానుకలు కూడా మనకేం పనికిరావండి. ప్రజలిచ్చినటువంటి చూపించే అభిమానం ముందు, ప్రజలిచ్చిన ధనంతో మనం కట్టుకున్న ఇల్లు ముందు, ప్రజల ధనంతో మనం ఏర్పాటు చేసుకున్న జీవితం ముందు ప్రభుత్వాలు ఏమిస్తాయండి ఎవరికైనా? అది మధురాపంతులు చెబుతున్నమాట. మోసపు కానుకలు మగము ముందరి నవ్వులు వల్కపోసి. ఊరికే మొహం మీద నవ్వుతారు. తర్వాత ఈయనకి దండం పెట్టాను కానీ ఈయన ఎవరంటాడు వెనక్కి తిరిగి. చచ్చిపోతాం మనం ఇక్కడ నిలువున. దండం పెట్టేసి పక్కకి తిరిగి ఈయనెవరో అంటే వాడేదో చెబుతాడు, వాడికి తెలిసింది. నిన్న రాత్రి రైల్లో ఘట్టం చెబుతానండి. ప్రత్యక్షం అయితే బాగుంటుంది, ప్రత్యక్షం అయితే బాగా ఎక్కుతుంది. నిన్న గౌతమిలో నేను వస్తుంటే నాకు 29వ నెంబర్ బెర్త్ వచ్చింది, సైడ్ లోయర్. దాంతో ఇబ్బంది ఏమిటంటే 2 కలుస్తాయి సీట్లు, కొంచెం నడుము నొప్పి పడుతుంది. పర్వాలేదు, నాకేం ఇబ్బంది లేదు. కానీ సరే ఏదైనా వస్తే మంచిది కదా అనుకున్నాను. అటెండర్ వచ్చాడు, వాడు గుర్తుపట్టి దండం పెట్టాడు. సరే మంచిదిరా, కాస్త టీసీ గారికి చెప్పరా, ఏదైనా లోపల ఏదైనా ఉంటే చూడమని. టీసీ వచ్చాడు. అక్కడ చాలామంది అప్పటికే నా దగ్గర చేరారు, ఫోటోలు అంటున్నారు, మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ తెలుసు. ఈయన మీరు ఎవరంటే మీ పేరేమిటి అన్నాడు. నేనేం మాట్లాడకుండా గరికిపాటి నరసింహరావు అన్నాను. వెంటనే ఈ పక్కన ఉన్నవాడు దెబ్బలాడుతుంది ఆయనతో. ఆయన మీకు తెలియదా, ఆయన పేరు అడుగుతారా? మమ్మల్ని ఎవరూ అడగలేదు. ఇది వీరాభిమానం అంటే ఇది ఆడవాళ్ళు కాబట్టి వీరాభిమానం కాదు, చీరాభిమానం అనాలి. మళ్ళీ ప్యాంట్ అభిమానం వేరుగా ఉంటుంది. అందుకే నేను ఆవిడ అమ్మ ఊరుకో అమ్మ, నీకు తెలిస్తే అందరికీ తెలవాలని లేదు కదా. ఆయన టీవీ చూడడం, యూట్యూబ్ చూడడం, దానికేముంది, అదృష్టవంతుడు. వదిలే ఆయన పని ఆయన చేశాడు అని చెప్పి నేను నా పేరు ఏదండి చెప్పి ఆధార్ కార్డు కూడా చూపించా. ఆయన ఒకసారి వీళ్ళందరూ దండాలు పెడుతుంటే ఎగాదిగా చూశాడు. తర్వాత మళ్ళీ వచ్చి వెనక్కి వచ్చాడండి. ప్రభావం చూడండి అలా వచ్చి, ఏమంటే మీకు ఏం కావాలి, ఆ లోపల లోయర్ అడిగారు కదా, ఇస్తాను కూర్చోండి అన్నాడు. ఎందుకంటే ఏదో మొత్తం మీద గొప్పవాడనే విషయం తెలిసింది, నేను ఎవరో ఆయనకు తెలియదు. రోజు టీవీలో కనపడతారని తెలిసింది. వాళ్ళు ఏదో చెబుతున్నారు, రామాయణం భారతం అవి చెప్తారేమిటి, అలాగా అన్నాడు. తర్వాత విచిత్రంగానండి ఒక అరగంటకి నాకు బెర్త్ ఇచ్చాడు. తర్వాత వచ్చి ఎదురుగా కూర్చున్నాడు. మా అమ్మాయికి 26 ఏళ్ళు అండి, పెళ్ళి అవ్వట్లేదండి, భరణి నక్షత్రం. నమస్తే. ఇప్పుడు నేను తల తీసుకెళ్ళి ఏ భరణిలో పెట్టుకోవాలి? వీడు ఎందుకు ఇచ్చాడు అన్నమాట నాకు బెర్త్, వీళ్ళ అమ్మాయికి పెళ్లి కోసం. ఒక బెర్త్కి ఇంత సాహసం చేయాలా? అసలు నేను అడగకుండా ఉంటే పోయేది, నడుము నొప్పి గాడిద గుడ్డ పడుకుంటే పోయేది. ఒక్కసారి నాకేమనిపించిందంటే, నేను చెప్పేది ప్రవచనాలా, నేను రాసేది కావ్యాలా, నేను చేసేది అవధానాలా, ఈయనకి జాతకాలు కావాలా? నా మొహం అలా కనపడిందా అని చెప్పి నేను సరే అటువంటివన్నీ సాక్షి వ్యాసాల్లో పాల్గొంటే వారు చెబుతారే, ఇటువంటి భిన్న ప్రకృతులకు అలవాటు పడిన వారము కావున సరిపోయినది కాకుండా ఏమి కాదగినది అంటాడు ఆయన. చాలా రోజు అలవాటు పడ్డాం కాబట్టి పర్వాలేదు, నాకు అవన్నీ తెలియవండి, నన్ను వదిలేయండి. అలా కాదని మీరు చెప్పకపోతే ఎవరు చెప్తారు? ఈ వాళ్ళమ్మాయి పెళ్ళి కాకపోతే నేను చెప్పడం ఏంటి అంటే ఏమిటి? ఇదే సరిగ్గానండి. మోసపు కానుకలు మొగము ముందరి నవ్వులు నొలకబోసి. మొగం మీద నవ్వడం, దండం పెట్టినంత మాత్రాన్ని మన ఏదో గుర్తించాడు అనుకోకూడదు. నాకు ఇంతకంటే నేను అద్దం మూసినా సరే పానీపూరి అన్న కుర్రాడు నాకు నచ్చాడు. వాడు నిజంగా గుర్తించాడు. పానీపూరి గుర్తించాడా, పారాయణ గుర్తించాడా అనవసరం, గుర్తించాడు మొత్తం. వాడు నిజంగానే గుర్తించాడు. అద్దం మూసినా గుర్తించాడు. నేను ఈ వేషంలో లేకపోయినా గుర్తించాడు. నేను బ్యాంటు చొక్కాతో ఉన్నా, ఆయన గుర్తించాడు. అదే నిజమైన గుర్తింపు. అంటే అందరు వ్యక్తులు మనకు దండాలు పెట్టేవని సరైన ఒక దాన్ని చూసి వాళ్ళలో పడకూడదు. లేకంత ఫాలోయింగ్ ఉంది, అక్కర్లేదు ఫాలోయింగ్. తర్వాత మనిషి పోతే వెనకాల 3 రావట్లేదు. ఇవాళ కైలాస భూమికి పంపాల్సిందే వాహనం పిలిపించి. ఈ ఫాలోయింగ్ దేనికి ఇక్కడ?
అప్పుడు రావాలి ఫాలోయింగ్. ఇదే మగవ ముందర నవ్వులు నొలకబోసి విశ్వాస కృతజ్ఞత హృదయ భావుకతలు దిగద్రోసి. విశ్వాసం ఉండదు, కృతజ్ఞత ఉండదు, చేసిన మేలు మర్చిపోతారు. అసలు అన్నిటికంటే పెద్దగా కవిని బాధ పెట్టేది విశ్వాసాలు కృతజ్ఞతలు కూడా కాదు, హృదయ భావుకతలు దిగద్రోసి. వాడి మనస్సులో భావుకత లేదు, రసజ్ఞత లేదు. ఏదైనా మంచి శబ్ద ప్రయోగం చేస్తే గ్రహించలేడు, అర్థం బాగుంటే గ్రహించలేడు. ఒట్టిగడ్డిలా ఉంటుంది వాడికి పద్యం. నీ ఎందుకు చెప్పి ఉపయోగం ఏమిటి? అలాగా అంత బాధపడతాడు. అందుకని విశ్వాస కృతజ్ఞత హృదయ భావుకత తిరగద్రోసి జీవితోల్లాసము తీర్చుకున్న రూపల వాళ్ళ జీవితాన్ని ఉల్లాసంగా గడుపుతూ ఉంటారు. వీళ్ళ కవితా కళను ఉద్ధరించి